అంటే క్వెరీలో ఏమైనా ఎక్స్‌ట్రా కండిషన్స్ లైక్ సబ్ క్లాజెస్ లాగా ఏమైనా? ఓకే. సో, జనరల్‌గా ఏంటి అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ రాయటాన్ని సబ్ క్వరీ అంటాం. ఆ! సో, దీని డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ సబ్ క్వరీ. ఏ సబ్ క్వరీ అంటే ఏంటి అంటే ఆల్సో కాల్డ్ యాస్ ఇన్నర్ క్వరీ ఆర్ నెస్టర్ క్వరీ అంటాం. ఇన్నర్ క్వరీ అంటే మీనింగ్ ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు లోపల ఉండే క్వరీ అని. లేదా నెస్టెడ్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే ఇన్‌సైడ్ అని అర్థం. అంతే కదా! సో, ఇక్కడ ఇన్నర్ అన్నా, నెస్టెడ్ అన్నా ఏంటి అంటే బార్డ్స్ నెస్ట్ ఐడియా ఉంది కదా! ఒక దాని లోపల ఒకటి పుల్లలు పెట్టుకుంటే ఇలా సర్కిల్స్ చేసుకుంటే నెస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటది బార్డ్ అనేది. అలాగే ఒక క్వరీ లోపల మల్టిపుల్ ఇన్నర్ క్వరీస్ రాయటాన్ని సబ్ క్వరీ అంటాం. ఓకేనా? ఓకే. సింపుల్ గా చెప్పాలంటే ఏ సబ్ క్వరీ ఈజ్ ఏ క్వరీ రిటర్న్ ఇన్సైడ్ అండ్ అనదర్ క్వరీ. అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీని గనక రాస్తే దాన్నే మనం సబ్ క్వరీ అంటాం. సో, డెఫినేషన్ మీరు ఒకసారి చెప్పగలరా? A subquery is an inner query of a nested or a nested query. It is ఇది within. చెప్పాల్సిన పని లేదు. మీకు జస్ట్ గుర్తుండటం కోసం చెప్పింది. ఏ సబ్ క్వరీ ఈజ్ ఎ క్వరీ రిటర్న్ ఇన్సైడ్ అండ్ అనదర్ క్వరీ అంటే అయిపోతుంది. ఓకేనా? సో, ఆల్సో యాజ్ ఇన్నర్ క్వరీ అనొచ్చు, నెస్టెడ్ క్వరీ అనొచ్చు. అంటే ఏంటి? ఈ సబ్ క్వరీకి ఉండే పేర్లు అనమాట. ఓకే. అంటే సబ్ క్వరీనే కొంతమంది ఇన్నర్ క్వరీ అని పిలుస్తారు, కొంతమంది నెస్టెడ్ క్వరీ అని పిలుస్తారు. సో, జనరల్ గా అయితే మీరు ఆ 2 విధాలుగా పిలిచినా కూడా దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ సబ్ క్వరీ. బట్ కొంతమంది ఏంటి అంటే ఇలా కూడా పిలుచుకుంటాం. సో, మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ఇన్నర్ క్వరీ లేదా వాట్ ఈస్ నెస్టెడ్ క్వరీ అన్నా కూడా దాని మీనింగ్ సబ్ క్వరీ అనే అర్థం. ఓకే. అందుకని ఈ లైన్ రాశాను. ఆల్సో కాల్డ్ యాస్ ఇన్నర్ క్వరీ ఆర్ సబ్ క్వరీ అని. ఓకే. ఓకే. సో, డెఫినేషన్ ఏంటి అంటే ఏ సబ్ క్వరీ ఈజ్ ఎ క్వరీ రిటర్న్ ఇన్సైడ్ అండ్ అనదర్ ఎస్క్యూఎల్ క్వరీ. అంటే ఒక ఎస్క్యూఎల్ క్వరీ లోపల ఇంకొక క్వరీని గనక రాస్తే దాన్నే సబ్ క్వరీ అంటాం. సో, ఓకే. ఇక్కడ రూల్ ఏంటి అంటే ది ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ అండ్ ఇట్ రిజల్ట్ ఈస్ పాస్డ్ టు ది అవుటర్ క్వరీ. ఓకే. సో, ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే నేను రాసిన లైన్ కి ముందు ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక ఆన్సర్ వచ్చింది కదా! ఆ అవుట్‌పుట్ నే ఔటర్ క్వరీలోకి సెండ్ చేసిద్ది అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు సబ్ క్వరీస్ లో ఫస్ట్ ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతది? సో, ఇక్కడ ఓకే. లైన్ రాసాను కదా! ద ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ ఫస్ట్ అండ్ ఇట్స్ రిజల్ట్స్ ఈస్ పాస్డ్ టు ది ఔటర్ క్వరీ అని. అవుటర్ క్వెరీ. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే ఇన్నర్ క్వరీలో ఐ మీన్ అసలు ఫస్ట్ ఏ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్ క్వరీస్ లో? ఫస్ట్ సబ్ క్వెరీ రన్ అయ్యాక సబ్ మెయిన్ క్వరీ క్వెరీ. రన్ అయ్యాక. సో, సబ్ క్వరీ రన్ అయ్యాక ఔటర్ క్వరీ రన్ అయింది. సో, దాన్ని రన్. ఔటర్ అనొచ్చు లేదా మెయిన్ క్వరీ అనే మీరు యూజ్ చేసిన టెర్మినాలజీ కూడా కరెక్టే. ఓకే. సో, ఇది మనకి జనరల్ గా. సో, ఎవరైనా వాట్ ఈస్ సబ్ క్వరీ అంటే సబ్ క్వరీ ఈజ్ ఎ క్వరీ రిటర్న్ ఇన్సైడ్ అండ్ అనదర్ ఎస్క్యూఎల్ క్వరీ. సో, ద ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ అండ్ దెన్ ఇట్స్ రిజల్ట్ ఈస్ పాస్డ్ టు ది ఔటర్ క్వరీ అంట. ఓకే. సో, ఇప్పుడు దీని యొక్క సింటాక్స్ చూద్దాం. తర్వాత నేను మీకు రియల్ టైమ్ లో అసలు సబ్ క్వరీ రాస్తే ఎలా ఉంటది, రాయకుండా ఎలా ఉంటది, సబ్ క్వరీ ఎలా క్రియేట్ అయ్యిద్ది మొత్తం కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటిదంటే సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటో చెప్పగలరా? ఫార్ములా ఎలా రాస్తాం? లైక్ వాట్ ఆర్ ద what are the terms while writing a formula? ఓకే. సో, జనరల్ గా సింటాక్స్ అంటే స్కెలిటన్ ఆఫ్ దిస్ కోడ్. అంటే ఆ కోడ్ ని ఎలా రాస్తేనే వర్క్ అయిద్ది అని చెప్పడాన్ని సింటాక్స్ అంటారు. ఓకేనా? సింటాక్స్ ని మీరు క్రాస్ చేశారు అంటే అది వర్కౌట్ కాదు. ఓకే. సో, దీని సింటాక్స్ ఎలా ఉంటదంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో, ఇక్కడ మీరు స్టార్ కావాలంటే స్టార్ ఇవ్వచ్చు, కాలమ్ నేమ్స్ కావాలంటే రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వేర్ కండిషన్ రాస్తాం అన్నమాట. సో, వేర్ కాలమ్ నేమ్ అని రాయండి, లేదంటే వేర్ కండిషన్ అని ఇచ్చినా పర్లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక క్వరీ రాస్తాం. సో, ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిద్ది? సారీ, ఇక్కడ క్లోజ్ ఉండదు. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ కూడా మీరు కావాలంటే వేర్ కండిషన్ రాయాలంటే రాయండి, లేకపోతే లేదు. ఇది. సో, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఔటర్ క్వరీ ఏంటిది, ఇన్నర్ క్వరీ ఏంటిది దీంట్లో నుంచి చెప్పగలరా? Where condition is inner column. I mean from table దీంట్లో name. కూడా ఉంది కదా. సో, పెరాంథసిస్ లోపల ఉండేదాన్ని ఇన్నర్ క్వరీ అంటారు. కరెక్టే కదా? పెరాంథసిస్ బయట ఉండేదాన్ని Outer query.
అవుటర్ క్వారీ అంట. అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఫస్ట్ దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ లోపల రాసిందాన్ని సబ్ క్వారీ అంటాం. ఓకేనా? సో ఇక్కడ సబ్ క్వారీ ఒకటే కాదు, మీరు ఇక్కడ కూడా మళ్ళీ పెరాంథసిస్ ఇచ్చి ఇంకోటి రాసుకోవచ్చు. దాంట్లో లోపల కూడా ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు. సో ఓకే. ఫస్ట్ మనం 2 ఉండేదే ట్రై చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్, సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్, మీరు ఎక్కడ కావాలన్నా కండిషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? హలో. ఇందులో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యాక, లైక్ సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ సో ఫస్ట్ ఇది ఇన్నర్ క్వారీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన అవుట్పుట్ తోటి అవుటర్ క్వారీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్న. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నాకు మెయిన్ 2 లోకి డేటాబేస్ లోకి వెళ్తాను. సో ఇక్కడ ఏ డేటాబేస్ ఉంది? సో ఇక్కడ చాలా డేటాబేస్లు ఉన్నాయి, అందులోంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో అందులో ఉండే టేబుల్స్ ని చూసి దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాను. ఓకే. సో ఇక్కడ బ్యాచ్ 2 అనేది ఉంది కదా, అదే తీసుకున్నాం. సో యూస్, సో మీరు ఎలా కావాలంటే ఇలా రాయొచ్చు, లేదంటే పైకి వెళ్ళి కూడా ఇచ్చేసేయండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీరు ఏ విధంగా రాసినా కూడా ఇది ఎక్సలెంట్ గా వర్క్ అవుతుందనే అర్థం. ఓకే. సో ఇప్పుడు మనం ఇది రాసాం. సో బ్యాచ్ 2 అనేది రాసాం. ఇప్పుడు దాంట్లో మనకు కొన్ని టేబుల్స్ అనేవి ఉన్నాయి అనుకుందాం. సో ఏం టేబుల్స్ అనేది ఎలా తెలిసింది అంటే, సో ఇక్కడ బ్యాచ్ 2 లోకి వెళ్ళి ఎక్స్పాండ్ చేద్దాం. అండ్ దెన్ వీ కెన్ సీ టేబుల్స్. సో ఏమైనా టేబుల్స్ ఉంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది, చూద్దాం దీంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి అనేది సబ్ క్వరీ రన్ చేయడానికి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో దీన్ని ఒకసారి నేను రన్ చేస్తాను, సో దట్ మీరు అవుట్పుట్ అనేది చూడొచ్చు. ఇది ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డేటా. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే 100 ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళల్లో యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకునే ఎంప్లాయీస్ ఎవరు? సో who is taking more salary compared to average? సో యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకుంటుంది ఎవరు వీళ్ళల్లో? సో ఎలా చెప్తాము అంటే దానికి 2 క్వరీస్ రాస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం అంటే సెలెక్ట్ యావరేజ్ అని ఇస్తాం. సో యావరేజ్ ఇక్కడ మనకి శాలరీ అనేది ఉంది. సో లెట్స్ రైట్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయ్. ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయ్, ఎందుకంటే పైన మనం ఎంప్లాయ్ టేబుల్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని రన్ చేశాను. సో దట్ రన్ చేస్తే మీకు యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది? 56,000. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకునే ఎంప్లాయీస్ కావాలంటే మనం కండిషన్ ఏమని రాస్తాం? మ్యాక్స్. సెలెక్ట్ అని ఇచ్చి స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ లో శాలరీ గ్రేటర్ దెన్ అని ఇచ్చి యావరేజ్ శాలరీ. సింపుల్ గా ఇక్కడ మనం ఏమంటాం అంటే వేర్ శాలరీ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ. యావరేజ్ శాలరీ ఎంత అంటే ఇది 56,340.0000 ఇస్ ద యావరేజ్ శాలరీ. అంతే కదా? ముందు యావరేజ్ శాలరీ ఎంతో కనిపెట్టాము. ఆఫ్టర్ దట్ వీఆర్ రన్నింగ్ దిస్ క్వరీ. సో దీంతో మనకు ఒక క్లారిటీ వచ్చింది, యావరేజ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్న వాళ్ళు 36 పీపుల్ ఉన్నారు అని. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ తీసుకునే ఎంప్లాయీస్ ఎవరు అంటే, ఫస్ట్ ఒక క్వరీ రాసాం. అసలు యావరేజ్ శాలరీ అంటే ఏంటో కనుక్కోవడానికి ఒక క్వరీ రాసి, వన్స్ అది రన్ అయ్యాక వచ్చిన యావరేజ్ శాలరీ ఎంతో కనుక్కొని దానికి గ్రేటర్ దెన్ అనే కండిషన్ రాసాం. అంటే ఏంటి, ఒక క్వశ్చన్ కి ఎన్ని క్వరీస్ రాసాం? 2 రాసాం. ఓకే. సో ఇలా రాయకుండా నేను ఏం చేస్తాను అంటే సబ్ క్వరీ అనేది యూజ్ చేస్తాను. సో సబ్ క్వరీ అంటే ఏంటి, ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి కోడ్ ఎలా రాస్తా అంటే సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయ్. అయిపోయింది. సో నెక్స్ట్ సో ఇలా కూడా వద్దు, మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నాకేం కావాలి, యావరేజ్ శాలరీ ఎంతో కనుక్కోవాలంటే కదా. సో యావరేజ్ శాలరీ అని ఇస్తాను. అయిపోయింది. ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయ్. అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే మనం మెయిన్ క్వరీ అనేది రాస్తాం. సో మెయిన్ క్వరీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయ్. ఓకేనా? సో వేర్ శాలరీ అని ఇచ్చాను. అయిపోయింది. సో గ్రేటర్ దాన్
అంతే. సో సింపుల్‌గా ఇక్కడ నేనేం చేస్తానంటే పారాంథసిస్ ఇట్ ఇస్తాను. అండ్ దెన్ వి విల్ క్లోజ్ పారాంథసిస్ హియర్. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఏ క్వెరీ రన్ అయిద్ది? సో ఫస్ట్ ఇక్కడ ఔటర్ క్వెరీ ఏంటిది? ఇన్నర్ క్వెరీ అంటే ఏంటి? వితిన్ పారాంథసిస్ ఉన్నది ఇన్నర్ క్వెరీ సబ్ అది అండ్ సో సెల్ అంటే ఓకే. ఫస్ట్ ఏది రన్ అయిద్ది? పారాంథసిస్ లోపలిది సో సబ్ ఫస్ట్ క్వెరీ. ఇన్నర్ క్వెరీ రన్ అయిద్ది. సో ఇన్నర్ క్వెరీ రన్ అయితే మనకి ఏదో ఒక అవుట్‌పుట్ అనేది వచ్చింది. లెట్ మీ టేక్ ఇది అవుట్‌పుట్ కింద వచ్చిద్ది. ఓకేనా? ఈ అవుట్‌పుట్‌ని ఇదేం చేసిద్ది అంటే ఔటర్ క్వెరీకి పాస్ చేసిద్ది. సో దట్ అది ఇప్పుడు ఎలా రన్ అయిద్దంటే 2 కలిపి రన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 36 పీపుల్ వచ్చారు. ఓకే. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒకే కండిషన్ కి 2 క్వెరీస్, 3 క్వెరీస్, 4 క్వెరీస్ రాయాల్సి వచ్చింది రియల్ టైమ్ లో. ఓకేనా? దీనివల్ల ఏమైద్ది అంటే మనకి టైం వేస్ట్ అండ్ అంత పర్ఫెక్ట్ గా మనకి ట్రస్టెడ్ గా ఉండదు. అలా కాకుండా మనం సింగిల్ క్వెరీని రన్ చేసుకున్నాం అంటే కరెక్ట్ గా వచ్చేసింది. ఎందుకంటే మీ మేనేజర్ ప్రతిసారి వచ్చి యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ మంది ఉన్న ఎంప్లాయీస్ అందులో డిపార్ట్మెంట్ వచ్చేసి మేనేజర్ ఇలా చెప్తా వచ్చాడు అనుకోండి, మీరు అన్ని క్వరీస్ రాయాలి, 5-6 క్వరీస్ రాసుకోండి. అలా కాకుండా ఒకే ఒక్క సబ్ క్వరీలా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో లాజిక్ అర్థమైంది కదా, వై వీ నీడ్ టు యూజ్ సబ్ క్వరీస్. ఓకే, ఇప్పుడు మనం ఒక పాయింట్ అన్నాం, వై వీ నీడ్ టు యూజ్ సబ్ క్వరీస్ అని. సో మరి ఏదో కారణాలు అయితే ఉండాలి కదా సబ్ క్వరీస్ అనే కాన్సెప్ట్ రావడానికి. ఎందుకంటే సబ్ క్వరీస్ కంటే మాన్యువల్ గా రాయటం చాలా ఈజీగా ఉంది. సో దాన్ని కాదనుకొని మరి మనం సబ్ క్వరీస్ ఎందుకు యూజ్ చేయాలి? సో వై డు వి యూజ్ సబ్ క్వరీస్? ఓకేనా? సో వై డు వి యూజ్ సబ్ క్వరీస్ దేనికోసం యూజ్ చేస్తాం అంటే ఫైండ్ డేటా బేస్డ్ ఆన్ ది అనదర్ క్వరీ రిజల్ట్. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ చెప్పగలరా? నేను రాసిన ఈ లైన్ యొక్క మీనింగ్ చెప్పగలరా? ఫైండ్ డేటా బేస్డ్ ఆన్ అనదర్ క్వరీ రిజల్ట్ అంటే సబ్ క్వెరీలో లైక్ పారాంథసిస్ లో పుట్టే ఏదైతే క్వెరీ రన్ చేసామో దాని నుంచి డేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి మెయిన్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి కంపేర్ వాల్యూ డైనమికల్లీ అంట. అంటే ఏం చేస్తుంది, ఇది 2 టేబుల్స్ లో ఉండే వాల్యూస్ ని కంపేర్ చేయగలదు, లేదంటే 2 క్వరీస్ ని కంపేర్ చేయగలదు. ఓకేనా? సబ్ క్వరీస్ అనేది మనం మల్టిపుల్ టేబుల్స్ మీద కూడా చేస్తాం, అది మీకు తర్వాత వస్తుంది. నెక్స్ట్ అవాయిడ్ హార్డ్ కోడింగ్ వాల్యూస్. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ గా మనం ఇందాక యావరేజ్ కనుక్కోవాలి అన్నప్పుడు ముందు యావరేజ్ రన్ చేసి వచ్చిన వాల్యూని తీసుకొని ఇక్కడ ఇచ్చి మళ్ళీ రన్ చేయాల్సి వచ్చింది టు ఫైండ్ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ. అలా హార్డ్ కోడింగ్ వాల్యూస్ ఏమీ లేకుండా ఈజీగా సాల్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిల్టర్ రికార్డ్స్ యూజింగ్ డేటా ఫ్రమ్ అనదర్ టేబుల్. సో పక్క టేబుల్ ఉండే డేటాని బేస్ చేసుకొని మనం ఇక్కడ రికార్డ్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ శాలరీ గ్రేటర్ దెన్ హెచ్ఆర్ డేటా అని కనుక ఇస్తే హెచ్ఆర్ టేబుల్లో యావరేజ్ శాలరీ కంటే ఎక్కువగా తీసుకున్న వాళ్ళ డేటానే వచ్చింది. సో ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ రాస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ రిట్రీవ్ హైరారికల్ డేటా. సో హైరారికల్ అంటే మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ ద టర్మినాలజీ ఆఫ్ హైరారికల్? అంటే లైక్ విచ్ ఎవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ విచ్ ఇస్ హావింగ్ హైయెస్ట్. సో హైరారికల్ అంటే ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. అంటే మనకి ఏ ఆర్డర్ లో కావాలి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో మనం దీన్నే ఏమంటాము అంటే చెప్పండి. సబ్ క్వెరీ. ఓకే, రిట్రీవ్ హైరారికల్ డేటా ఇవన్నీ చేసే 5 పాయింట్స్ ఏదైతే చేయగలిగితే దాన్నే సబ్ క్వరీస్ అంటాం. ఓకే, సో సబ్ క్వరీస్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, వీటికి టైప్స్ ఉన్నట్టే సబ్ క్వరీస్ కూడా టైప్స్ ఉండాలి కదా. సో రియల్ టైం కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు నాకు 2 టైప్స్ వ్యూస్ ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చి ఇండెక్స్ వ్యూ, అది చెప్పుకోలేదు. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు 4-5 టైప్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ అగ్రిగేట్, డేట్ అండ్ టైమ్, టెక్స్ట్, సెట్. అదే ఆపరేటర్స్ కి వెళ్ళినప్పుడు సెట్ ఆపరేటర్స్, క్లాస్ కి వెళ్ళినప్పుడు సెలెక్ట్, ఫ్రమ్, ఇలా రకరకాలు ఉన్నప్పుడు మరి సబ్ క్వరీస్ లో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయి అంటే ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి మొత్తం 6 టైప్స్ ఉంటాయి మెయిన్ గా. అందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ రో సబ్ క్వరీ అంట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ రో సబ్ క్వరీ? అంటే ఒక్క ఐ మీన్ ఓన్లీ ఫర్ విచ్ ఇస్ ఎఫెక్టివ్ ఫర్ ఓన్లీ వన్ సింగిల్ రో.
కాదు కాదు, అవుట్పుట్ అనేది ఒక రో మీద డైరెక్ట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక రాసాం కదా, యావరేజ్ శాలరీ, లేదంటే సమ్ ఆఫ్ శాలరీ, లేదంటే మాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, ఇలాంటి వాటి మీద యూజ్ అయింది. ఓకేనా. సో సింగిల్ రో అనేది జనరల్ గా కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, వీటి మీద డిపెండ్ అయి ఉండేదాన్ని సింగిల్ రో క్వరీ అని. మనం వాటి గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. నెక్స్ట్ మనకు ఉండేది మల్టీ రో క్వరీ. మల్టీ రో సబ్ క్వరీ అంటే మీకు ఇలాంటి ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని క్రియేట్ చేసేదాన్ని మల్టీ రో సబ్ క్వరీ అంటాం. మెజారిటీ ఆఫ్ టైంలో అనే దాన్ని యూజ్ చేస్తాం, తర్వాత ఆల్, తర్వాత ఎనీ ఇలాంటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిస్కస్ చేస్తాం ఆల్ అంటే ఏంటి, ఎనీ అంటే ఏంటి, మొత్తం కూడా క్లియర్. నెక్స్ట్ మనకు మూడోది ఏంటిదంటే మల్టిపుల్ సబ్ క్వరీస్, మల్టిపుల్ కాలమ్ సబ్ క్వరీస్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు దాకా రాసే సబ్ క్వరీ అన్ని కూడా వేర్ శాలరీ గ్రేటర్ దెన్, లేదంటే వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్, ఇలాంటి వాటి మీద రాస్తాం. బట్ ఎప్పుడైతే మనం మల్టీ కాలం సబ్ క్వరీ వస్తామో ఇక్కడ రకరకాల కాలమ్స్ రాస్తాం అనమాట. అంటే ఏంటి, డిపార్ట్మెంట్ ని శాలరీని ఒకేసారి తీసుకుంటాం, లేదంటే డిజిగ్నేషన్ ని, డిపార్ట్మెంట్ ని, అంటే ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ ని ఒకేసారి యూజ్ చేస్తాను అర్థం. సో అర్థమైంది కదా వై వి యూజ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కోరిలేటెడ్ సబ్ క్వరీ అంట. ఇది మొత్తం అవుటర్ క్వరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటది, ఎలా పనిచేసిద్ది, ఇదంతా కూడా మనం కోడ్ రాసేటప్పుడు చూద్దాం. సో కోరిలేటెడ్ సబ్ క్వరీ. దాని తర్వాత మనకు ఉండేది నెస్టెడ్ సబ్ క్వరీ. నెస్టెడ్ అంటే ఏంటి అంటే, ఆ సబ్ క్వరీ లోపల కూడా ఇంకో సబ్ క్వరీ ఉంటుంది. అంటే ఇక్కడ మల్టిపుల్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం రాసాం, అవుటర్ క్వరీ ఒకటి, దాని లోపల ఇన్నర్ క్వరీ ఒకటి. నెస్టెడ్ సబ్ క్వరీ అంటే ఆ ఇన్నర్ క్వరీ లోపల ఇంకో ఇన్నర్ క్వరీ, ఆ ఇన్నర్ క్వరీ లోపల ఇంకోటి, అలా మనకి ఎన్ని కావాలంటే అని రాసుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్ లో మనకు ఉండేది స్కేలార్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే స్కేలార్ సబ్ క్వరీ అంట. సో స్కేలార్ సబ్ క్వరీ అంటే ఏంటి అంటే, సెలెక్ట్, వేరు, హ్యావింగ్, ఆర్డర్ బై, ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏదైనా ఒకే ఒక్క వాల్యూని అవుట్పుట్ గా ఇవ్వడం కోసం మనం మెయిన్ గా ఫోకస్ చేస్తాం. తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే ఎగ్జిస్ట్ అండ్ నాన్ ఎగ్జిస్ట్ సబ్ క్వరీ అంట. సో ఇది అంత సో మరి ఒక టైప్ కింద చెప్పుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఎగ్జిట్, నాన్ ఎగ్జిట్ అనే రెండు పదాలు వాడటం ద్వారా వీటిని క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఈ రోజు మనం ఏం చేస్తాం అంటే, మనం అన్ని మాట్లాడుకోము, జస్ట్ ఫస్ట్ 3 or 4 ఈ రోజు డిస్కస్ చేస్తాం, రిమైనింగ్ 3 or 4 రేపు అనేది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీకు ఎస్క్యూఎల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైనా ఇంటర్వ్యూలో అడుగుతారు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ జాయిన్, సెకండ్ వన్ ఈజ్ సబ్ క్వరీస్, థర్డ్ వన్ ఈజ్ ట్రిగ్గర్స్. సో అర్థమైంది కదా, జాయిన్స్, సబ్ క్వరీస్, ట్రిగ్గర్స్ మీదే అడుగుతారు. ఎందుకంటే ఈ మూడు అంత ఇంపార్టెంట్. సో దట్స్ వై సబ్ క్వరీస్ అనేది ఒక రోజులో ఫినిష్ చేయను, ఇట్ విల్ టేక్ 2 days. సో ఫస్ట్ రోజేమో ఫస్ట్ 3 or 4 చూస్తాం, 3 or 4, రేపు వచ్చేసి రిమైనింగ్ 3 అనేది చూస్తాం. సో లెట్ మీ టేక్, ఇప్పుడు మళ్ళీ పెయింట్ తీసుకుంటాను, ఎందుకంటే దాన్ని దాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే మనకి కావాలన్నమాట. అంటే లైన్ లో చూసుకుంటూ వస్తాం కదా స్టెప్ బై స్టెప్, ఏ సబ్ క్వరీ తర్వాత ఏది అని. సో ఫస్ట్ ఏ సబ్ క్వరీ ఉంది మనకి, సింగిల్ రో సబ్ క్వరీ. సో ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే సింగిల్ రో సబ్ క్వరీ. ఓకే. సో సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఏంటి? సో జనరల్ గా ఇక్కడ సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఏంటి అంటే, మనం లోపల ఏదైతే క్వరీ రాస్తామో, సో ఇక్కడ మీరు చూడొచ్చు లోపల ఇంకో క్వరీ రాసాం కదా, ఇన్నర్ క్వరీ. ఇన్నర్ క్వరీ అనేది ఒకే ఒక్క రో ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, లేదంటే సెలెక్ట్ సమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, మ్యాక్స్, మినిమం, ఇలాంటివి మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఎలాంటి వేరు కండిషన్ అనేది రాయాలి. ఓకేనా. అలా రాయకుండా ఉండేదాన్ని సింగిల్ రో అంటాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం మన ఇన్నర్ క్వరీ ఎన్ని రోస్ ఉంది చెప్పండి, మన ఇన్నర్ క్వరీ ఎన్ని రోస్ ఉంది? సో సింగిల్ రో, ఎందుకంటే సింగిల్ లైన్, ఇక్కడ మనం వేర్ కండిషన్ కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయం కాబట్టి. సో ఇలా రాసే వాటిలో ఏమంటాం అంటే సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి సింపుల్ గా సింగిల్
సింగిల్ రో సబ్ క్వరీ అంట. ఓకే. సో లెట్ మీ టెల్. అసలు ఈ సింగిల్ రో సబ్ క్వరీ ఎలా ఉంటుంది, అసలు సింగిల్ రో సబ్ క్వరీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో వాట్ ఈస్ సింగిల్ రో సబ్ క్వరీ అంటే మెయిన్ గా మనం చెప్పే డెఫినేషన్ ఒకటే, సింపుల్ గా రిటర్న్స్ ఓన్లీ వన్. సో ఒకే ఒక్క రో మీద డిపెండ్ అయ్యి మన అవుట్పుట్ మొత్తాన్ని ఇస్తుంది అని అర్థం. సో రోస్ అని కూడా రాయకూడదు, రో అనే రాయాలి. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ యావరేజ్ శాలరీ, ఫైండ్ ఎంప్లాయీస్ హూ ఈజ్ ఎర్నింగ్ లెస్ దెన్ యావరేజ్ శాలరీ. ఇలాంటి కండిషన్స్ కాడ మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ కోసం ఇందాక మనం ఆల్రెడీ ఒక క్వరీ రాసాం. అదేంటి అంటే ఎంప్లాయీస్ హూ ఈజ్ టేకింగ్ మోర్ దెన్ యావరేజ్ శాలరీ అని. సో ఈసారి నేను అడుగుతున్నాను ఎంప్లాయీస్ హూ ఈజ్ టేకింగ్ లెస్ శాలరీ అనే దానికి మీరు చెప్పండి. ఒక్క నిమిషం. మోర్ అన్నది కదా, లెస్ దెన్. ఓకే. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి ఎలా రాస్తాం. సో వితౌట్ క్వరీ చెప్పండి, వితౌట్ సబ్ క్వరీ. సెలెక్ట్ యావరేజ్ సెలెక్ట్ మినిమం సాలరీ. మనం ఏమన్నాం, హూ ఈజ్ Okay, టేకింగ్ average salary. Okay. లెస్ దెన్ Average. Select యావరేజ్ శాలరీ. సెలెక్ట్ యావరేజ్ salary శాలరీ from employees. సో ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే మన టేబుల్ నేమ్. Table name. From table name. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి. ఓకే, Next, దీన్ని రన్ చేశాను. Huh. సో రన్ చేస్తే ఏదో సంథింగ్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి. Select star from table name employees. సో సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఎంప్లాయీస్ కాదు, Employee where salary is greater, where salary is greater than average salary. వేర్ శాలరీ గ్రేటర్ దెన్, సారీ లెస్ దెన్ నేను అడిగింది కండిషన్. Sorry, less than ఓకే. average salary. సో నేనేం చేస్తాను, సింపుల్ గా దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, అంతే కదా, అయిపోయింది. Huh. ఓకే. సో ఇలా రాయటం అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండదు రియల్ టైమ్ లో. మరి ఎలా రాయాలి చెప్పేసాను మీరు డైరెక్ట్ గా. నేను నెక్స్ట్ Select- కోడ్ రాస్తాను. Select star from employees where salary సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ. is less than average salary. ఓకే. సో దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఇక్కడ దాకా కాపీ చేసి అండ్ దెన్ సింపుల్లీ పేస్ట్. అయిపోయింది కదా. నెక్స్ట్ ఓపెన్ పరాంథసిస్, ఈ పైన ఏదైతే లైన్ ఉందో దీన్ని కూడా సింపుల్ గా కాపీ చేసి దెన్ సింప్లీ పేస్ట్ హియర్. అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ ఇట్ విల్ వర్క్ అనేది. ఓకేనా, ఇలా. సో 64 వచ్చింది. ఓకే. సో దీంట్లో మనం చేయగలిగేదల్లా కొన్ని విషయాలు మాత్రమే. అవేంటి అంటే యావరేజ్, సో సింగిల్ రో సబ్ క్వరీలో మనం మెయిన్ గా యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ మాత్రం యూజ్ చేస్తాం అన్నమాట, ఇంకేమీ ఉండదు. సో ఎగ్జాంపుల్ కోసం లెట్ మీ టేక్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు మీరు ఈ సింబల్ కూడా వాడచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇదేనా వాడండి, ఇదైనా వాడండి, రెండిట్లో ఏది వాడినా ఇట్ బిలాంగ్స్ టు నాట్ ఈక్వల్ టు అనే అర్థం. ఓకే. సో ఇప్పుడు నేను మీకు కొన్ని రాసి చూపిస్తాను. లెట్స్ టేక్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, అంతే కదా. సో వేర్ శాలరీ ఈక్వల్ టు, సో ఇప్పుడు నాకు హైయెస్ట్ శాలరీ తీసుకున్న పర్సన్ కావాలంటే ఏం చేస్తాను, సింపుల్ గా సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. అయిపోయింది. సో ఇప్పుడు రన్ చేస్తే అందరికంటే హైయెస్ట్ శాలరీ తీసుకునే పర్సన్ వస్తారా, సో దట్ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు అందరికంటే లీస్ట్ తీసుకునే పర్సన్ ఎవరో కావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను, మ్యాక్స్ తీసేసి మినిమం ఇస్తాను. సో ఇప్పుడు అందరికంటే లీస్ట్ తీసుకునే పర్సన్ వస్తాడు, మే రైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మినిమం శాలరీ కంటే తక్కువ శాలరీ తీసుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారా అనేది తెలియాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈక్వల్ టు తీసేసి లెస్ దెన్ ఇస్తా. ఓకేనా. సో లెస్ దెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మినిమం శాలరీ అంటే
ఉన్నదే తక్కువ శాలరీ. సో ఇక్కడ లక్ష్మి ఫీమేల్ ఇచ్చారు, అందరికంటే తక్కువ శాలరీ తీసుకుంటున్నాం, దట్ ఈస్ 39,000. సో దీనికంటే తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు మన డేటాలో ఉంటారా? ఉండరు, అంతే కదా. ఉంది. అవును. సో అప్పుడు లెస్ దెన్ ఇస్తే మనకి ఎంటీ వచ్చింది, ఎంటీ థింగ్. ఎందుకంటే దేర్ ఈస్ నో పర్సన్ హూ ఈస్ టేకింగ్ లెస్ శాలరీ దెన్ లక్ష్మి. అవును. అంటే మినిమం అంటేనే తక్కువ, అవును. దాంట్లో కూడా ఇంకా అంతకంటే తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఉండరు. మినిమం ఇస్ ద లోయెస్ట్. లోయెస్ట్. అవును. అప్పుడు నేను ఈసారి ఏం చేస్తాను, లెస్ దెన్ ఈక్వల్ టు అనేది ఇస్తాను. సో దట్ ఇక్కడ మినిమం శాలరీ తక్కువ లేదంటే మినిమం శాలరీ తీసుకునే పర్సన్ అనే వాళ్ళు వస్తారు. ఓకేనా. సో లెస్ దెన్ అంటే 39 కంటే తక్కువ తీసుకునే వాళ్ళు కావాలి అని అర్థం. అదే లెస్ దెన్ ఈక్వల్ టు అంటే 39 అయినా పర్లేదు అని, అంతే కదా. హా. ఓకే. సో నెక్స్ట్ మనం అదే పని ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. అదేంటి అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చా. సో మాక్సిమం శాలరీ కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ డేటాలో ఉంటారా? లాజికల్ గా ఆలోచిస్తే మ్యాక్సే లాస్ట్ కదా. మ్యాక్సే లెస్. సో దట్స్ వై నో వన్ ఈస్ దేర్, అంతే హా. కదా. సో అంతే. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇస్తే ఏమొచ్చింది? అంతే. నో రిజల్ట్. వచ్చింది. గ్రేటర్ ఈక్వల్ టు కూడా అన్నాం కదా, మ్యాక్స్ ఈక్వల్ టు. శాలరీతో ఈక్వల్ టు ఉండే పర్సన్ అనే వాళ్ళు వస్తారు. అంటే ఇలా ఉంటది అనమాట మనకి రియల్ టైమ్. ఎలా అంటే ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లేదంటే నాట్ ఈక్వల్ టు. సో ఇప్పుడు నేను నాట్ ఈక్వల్ టు ఇస్తాను. నాట్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి అంటే మాక్సిమం శాలరీ తీసుకునే ఈ సంతోష్ తప్పితే రిమైనింగ్ అందరు వస్తారని, అంతే కదా. అవును. ఈక్వల్ టు అని ఇస్తే సంతోష్ వచ్చినప్పుడు, నాట్ ఈక్వల్ టు అంటే సంతోష్ తప్ప రిమైనింగ్ అందరు. రిమైనింగ్ అందరూ. సో 100 ఎంప్లాయీస్ ఉండే డేటా ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ మీ టాక్. సో సంతోష్ నెంబర్ ఎంత? 49. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు 49 లేదు, 48, 50. బిందు, హేమ. సంతోష్ అనేవాడు లేడు. ఎందుకు సంతోష్ అనేవాడు లేడు అంటే మనం మాక్సిమం శాలరీకి నాట్ ఈక్వల్ టు ఇచ్చాం. ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి 49, సంతోష్. సో దీన్ని రన్ చేసినప్పుడు యూ కెన్ సీ దెర్ ఈస్ నో ఎంప్లాయ్ ఐడి 49. సో ఇక్కడ లైన్ లో చూడండి 45, 46, 47, 48, 49 లేడు, 50, 51, 52 అని వచ్చింది. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటాము అంటే నాట్ ఈక్వల్ టు. అంటే నాట్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా టిఫిన్ షాప్కి వెళ్ళి అక్కడ ఇడ్లీ, ఉప్మా, దోశ, పూరి, వడ ఉన్నప్పుడు వడ వద్దు అంటే మిగతా అన్ని అని అర్థం. సో అది కాకుండా రిమైనింగ్ అన్ని తీసుకుంటాను అని వచ్చింది. నాట్ ఈక్వల్ టు అనేది అలా వర్క్ అయ్యింది. టాప్ శాలరీ తీసుకునే పర్సన్ కాకుండా అంటే రిమైనింగ్ అందరు కూడా వస్తారు అని అర్థం. సో దీన్నే మనం ఇప్పుడు దాకా ఏదైతే చెప్పుకున్నామో దీన్నే మనం ఏమంటాం అంటే సింగిల్ రో సబ్ క్వరీ అంటాం. అంటే ఎందుకంటే ఇక్కడ దాకా మీరు అబ్జర్వ్ చేస్తే నా ఇన్నర్ క్వరీ మొత్తం కూడా ఒక్క లైనే. అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ బేస్ చేసుకుని రాసే ఒక్క లైన్ అనమాట, అంతేనా. బట్ ఈసారి నేను మాట్లాడబోయే థింగ్ వచ్చేసి మల్టీ రో సబ్ క్వరీ. అంటే మీనింగ్ ఏంటి? ఒక క్వెరీ రాస్తే మల్టిపుల్ రోస్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాదు, మల్టిపుల్ రోస్ అనే రాస్తాం అనమాట ఇన్నర్ క్వరీలో. ఎలా అంటే సింపుల్ గా దీన్నే రిటర్న్స్ మల్టిపుల్ క్వరీస్ అంటాం. సో ఇది అయిపోయింది కదా, దీన్ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నా సెకండ్ థింగ్ ఏంటి అంటే సెకండ్ వన్ మల్టిపుల్ రో సబ్ క్వరీ. ఓకే. సో ఈ మల్టిపుల్ రో సబ్ క్వరీ ఎలా ఉంటుంది అంటే రిటర్న్స్ మల్టిపుల్ రోస్ అన్నమాట. ఓకే. సో ఈ రిటర్న్స్ మల్టిపుల్ రోస్ అంటే మల్టిపుల్ రోస్ ని ఎలా రిటర్న్ చేస్తాం? సింపుల్ గా చెప్పాలంటే మనం కొన్ని ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అందులో ఇన్, ఎనీ, ఆల్ ఈ 3 ఆపరేటర్స్ ని యూజ్ చేసి రాసే సబ్ క్వరీస్ నే మనం మల్టీ రో సబ్ క్వరీస్ అంటాం. సో ఇన్ అనేది ఎప్పుడు వాడతాం రియల్ టైమ్ లో అంటే లెట్ మీ టేక్. జనరల్ గా నాకు డిపార్ట్మెంట్ ఐటీ అంటే ఐటీ వాళ్ళే వస్తారు, అంతే కదా. సో నాకు ఇప్పుడు ఒకేసారి ఐటీ హెచ్ఆర్ ఇద్దరు కావాలంటే అప్పుడు నేనేం చేస్తాను? డిపార్ట్మెంట్ ఇస్ ఈక్వల్ టు ఐటీ కామా సో ఓకే, మీరు అన్నట్టు హెచ్ఆర్ కామా ఐటీ అని ఇచ్చాను. ఇది ఎర్రర్ వచ్చింది ఎందుకంటే వేరే అనేది ఒక్కదాన్నే చూస్తుంది. సో రెండింటిని డీల్ చేయదు. సో అప్పుడు మనం యూజ్ చేసేదాన్ని ఏమంటాం అంటే ఇన్ అంటాం. ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రాసెస్ లోపల హెచ్ఆర్ రాస్తాం కామా ఐటీ రాస్తాం, అయిపోయింది.
సో ఇప్పుడు ఒక్కసారి రన్ చేస్తాను సో దట్ యూ కెన్ సి ఐటీ అండ్ హెచ్ఆర్. ఓకేనా, ఇన్ ఆపరేటర్ లేదంటే ఇన్ క్లాస్ అనేది ఇలా వర్క్ అయింది, మీరు ఎలా పిలిచినా కరెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి రాసే సబ్ క్వరీస్ ని ఏమంటాం అంటే మల్టీ రో సబ్ క్వరీస్ అంటాం, లేదంటే మల్టిపుల్ రో సబ్ క్వరీస్ అంటాం. సో మీకు నా స్టేట్మెంట్ అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు దీనికోసం నేను ఒక టేబుల్ కావాలంటే ఒక టేబుల్ మీద చేయొచ్చు, లేదంటే 2 టేబుల్స్ కావాలంటే 2 టేబుల్స్ మీద కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను చెక్ చేస్తాను ఏదైనా 2 టేబుల్స్ ఉన్నాయా లేదా అని. లెట్ మీ చెక్ హియర్. ఓకే, సో ఇంకా లోడ్ అవుతుంది. సో ఈ టేబుల్స్ కూడా ఎందుకు స్లో అవుతుంది, మనం నార్మల్ గా ఒక క్వరీ రాసేద్దాం, అంతలోపు ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో టైం వేస్ట్ లేకుండా. సో లెట్ మీ టాక్. సో సింపుల్ గా నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చేసి టేబుల్ నేమ్ రాస్తాను. సో టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. సో ప్రస్తుతానికి అదే ఉంది కాబట్టి సింపుల్ గా టేబుల్ నేమ్ ఈస్ ఎంప్లాయీ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీంట్లో నా డిపార్ట్మెంట్ అనేది రాస్తాను. సో సింపుల్ గా వేర్ డిపార్ట్మెంట్ ఇన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ వేర్ డిపార్ట్మెంట్ DEPARTME అని. ఓకే, సింపుల్ గా మనం వేర్ డిపార్ట్మెంట్ ఇన్ అని ఇచ్చాను. దెన్ ఐ విల్ ఓపెన్ మై సబ్ క్వరీ. సో లేదు అంటే నేను సింపుల్ గా కిందకు వచ్చేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి సబ్ క్వరీ అనేది స్టార్ట్ చేస్తాను. లెట్స్ టేక్ సింపుల్ గా నేను ఏమని ఇస్తాను అంటే ఈసారి లెట్స్ టేక్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ప్రస్తుతానికి అదొకటే ఉంది నాకు ఎంప్లాయీ. సో ఎంప్లాయీస్ అనే ఇంకో టేబుల్ ఉంది కదా, దాంట్లో ఏమైనా డిపార్ట్మెంట్స్ ఉందేమో అని చూద్దాం. సో ఇలా అన్నమాట మనకి మల్టిపుల్ టేబుల్స్ ని కలిపి రన్ చేసేది. సో దీనికి ప్రజెంట్ అవుట్పుట్ ఇంకా రాలేదు. అంటే ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్స్ లో ఉండే డిపార్ట్మెంట్స్ దాంతో పాటు ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్ అని చెప్పి 2 టేబుల్స్ ఉన్నాయి. వాటి యొక్క అవుట్పుట్స్ చూద్దాం. సో ఫస్ట్ నాకు ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ అంటే ఇది ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, సో కాపీ రన్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు
ఎంప్లాయీస్ టేబుల్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ సేమ్ ఎంప్లాయీ టేబుల్ కూడా రన్ చేస్తాను. ఓకే, సో కొద్ది స్లో అయింది. ఓకే, సో ఇది చాలా పెద్ద టేబుల్, దానివల్లే ఇంకా లోడ్ అవుతా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రన్ చేస్తాను సో దట్ నాకు 2 టేబుల్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో పైదేమో ఎంప్లాయీస్ టేబుల్, ఒక్క నిమిషం. సో ఇంకో రెండోది కిందది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, పైది కంప్లీట్ అయ్యాక అప్పుడు సెకండ్ది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లోనూ కామన్ గా ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళ డేటానే కావాలి అని. అంటే ఏంటి, ఈ ఎంప్లాయీస్ టేబుల్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేల్స్, ఐటీ, హెచ్ఆర్ అని. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎంప్లాయీ టేబుల్ లో ఉండే డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో లెట్స్ టేక్ ఇది 2 టేబుల్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లియర్ గా. ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్, మార్కెటింగ్, సపోర్ట్ అని. అలాగే కింద దాంట్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండిట్లో కామన్ గా ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సో ఇక్కడ కామన్ గా ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది తెలియదు. అందుకని నేనేమన్నా అంటే డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఏమేమి డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ వచ్చింది అనమాట. సో లెట్స్ మీ టేక్ ఫస్ట్ దీంట్లో ఒక పని చేస్తాను, మీకు డిస్టింక్ అనేసి ఇచ్చి డిస్టింక్ గా ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో డిస్టింక్ స్పెల్లింగ్ ఇంతే కదా, కరెక్ట్. సో లోపల మాత్రమే రన్ చేస్తాను సో దట్ ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్స్ వరకు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడండి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మార్కెటింగ్, సేల్స్, R&D, IT, HR, సపోర్ట్, ఫైనాన్స్, ఆపరేషన్స్. ఓకే, వీటి వరకే ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సో ఇక్కడ కూడా ఇదే పని చేస్తాను, స్టార్ తీసేసి మీకు అప్పుడు క్లారిటీ వచ్చింది నేనే ఏం రాయాలనుకుంటున్నాను. ఓకే, సో సెలెక్ట్ డిస్టింక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ అని చెప్పి ఎంప్లాయీ టేబుల్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడండి ఏ డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉన్నాయి రెండిట్లో. మార్కెటింగ్, ఫైనాన్స్, HR, IT. అవునా, ఇన్ని ఉన్నాయా? సో ఫైనాన్స్ ఉంది, HR, IT, మార్కెటింగ్, సేల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దట్ ఇప్పుడు R&D, సపోర్ట్, ఆపరేషన్స్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ అని ఇచ్చాను కదా, దీన్ని మారుస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను రాస్తాను క్వరీ, ఫస్ట్ ఎంప్లాయీస్ టేబుల్ అనేది తీసుకుందాం. లెట్స్ టేక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పగలరా? ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే అన్ని డీటెయిల్స్ అని అంటారు. సో స్టార్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నా వేర్ కండిషన్ రాస్తాను, వేర్ డిపార్ట్మెంట్ అయిపోయింది, వేర్ డిపార్ట్మెంట్ ఇన్ అని ఇచ్చి ఓపెన్ పెరాన్సిస్. సో దస్ నా డిపార్ట్మెంట్ లో ఏమేమి డిపార్ట్మెంట్ డేటా కావాలి అని అడుగుతుంది. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్లో ఇక్కడ నేనేమన్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే ఇది ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్స్. సో అది పోయిందా? ఓకే, అందులో 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే ఎంప్లాయీ టేబుల్ వచ్చేసరికి 5 ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయి అంటే ఈ 5 డిపార్ట్మెంట్స్ అనేవి వస్తాయి. ఈ 5 డిపార్ట్మెంట్స్ ఈ టేబుల్లో ఉన్నాయో లేదో చెక్ చేసిద్ది అనమాట. ఈ ఎంప్లాయీస్ టేబుల్లో 5 డిపార్ట్మెంట్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్స్ నుంచే అవుట్పుట్ అనేది వచ్చింది. సో మీరు ఏదైతే R&D ఇంకోటి ఏదో 2-3 ఆపరేషన్స్ చెప్పారో వాటి డేటా అనేది ఇక్కడ ఎక్కడా కూడా కనపడదు. ఓకే, అంటే దీని యొక్క రియల్ టైం మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ లెట్ మీ టేక్ సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి నేను దీన్ని రన్ చేస్తాను. అదేంటి అంటే సెలెక్ట్ డిస్టింక్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ అని. సో దీన్ని రన్ చేస్తే నాకు ఒక 5 డిపార్ట్మెంట్స్ అనేవి వచ్చింది. ఈ 5 వచ్చినాయి కదా. సో ఇక్కడ నేను రాసిన ఈ సబ్ క్వరీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఏమని రాస్తాం, సింపుల్ గా సెలెక్ట్ అని ఇచ్చి స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి అంటే ఎంప్లాయీస్. అయిపోయింది. సింపుల్ గా ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే వేర్ డిపార్ట్మెంట్ ఇన్ అని ఇస్తాం. సో దట్ ఓపెన్ పెరాన్సిస్. అయిపోయింది కదా. ఇక్కడ నేనేం చేస్తా అంటే పేస్ట్.
సో ఇక్కడ వీటన్నిటిని పేస్ట్ చేశాను అనమాట. అంటే ఏంటి, నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు డేటా కావాలి, కామా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు డేటా కావాలి. సో ఇక్కడ స్పేస్లు అనేవి మనం ఇస్తాం, ఇచ్చినా ఇవ్వకపోయినా మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నాకు ఐటీ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కావాలి. సో లెట్ మీ టేక్ సింగిల్ కోట్ కామా ఓకే. సో నెక్స్ట్ ఇది కూడా అంతే. సో బ్యాక్ స్పేస్ సింగిల్ కోట్, మార్కెటింగ్ తర్వాత కూడా ఇక్కడ సింగిల్ కోట్ ఇస్తాను, కామా ఓకే. ఇక్కడ సేల్స్ ముందు సింగిల్ కోట్ ఇస్తాను, అండ్ దెన్ సేల్స్ యొక్క ఎండింగ్ లో కూడా సింగిల్ కోట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఈ 5 డిపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళ డీటెయిల్సే వస్తాయి. అంటే ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే, సో ఎంప్లాయీ టేబుల్లో ఈ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 డిపార్ట్మెంట్స్ ఈ సెకండ్ టేబుల్లో కూడా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని అవుట్పుట్ కింద ఇస్తాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? సో ఏమర్థమైందో మీరు చెప్పండి ఒకసారి. 2 డిఫరెంట్ డేటాస్ నుంచి మనకి ఏవైతే కామన్ గా ఉండే కాలమ్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు మల్టిపుల్ సబ్ క్వెరీ. ఓకే. సో ఇక్కడ మల్టిపుల్ రోస్ సబ్ క్వరీ అంటే ఏం లేదు, మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ని ఒకేసారి డీల్ చేయడం కోసం యూజ్ అవుతుంది అన్న. ఓకేనా? సో ఇది మనకి మల్టీ రో సబ్ క్వరీ అంటే ఏంటి అనేది అర్థమైందా? ఓకే. సో